హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ దివాళీ నా ఫ్యామిలీ తరఫు నుంచి, మీ ఫ్యామిలీ అందరికీ. సో ఈరోజు ఎంతో సంతోషమైన రోజు మన లైఫ్లో. ఫైనల్లీ మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ మూమెంట్ కోసం. సో ఫస్ట్లీ ఈ మూమెంట్ నిజ జీవితంలో రావడానికి శుభాంగి, శ్వేత వాళ్ళ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ శుభాంగి. నువ్వు లేకపోయినంటే ఇది ఫుల్ఫిల్ అయ్యేది కాదు. నువ్వు లేకపోయినంటే ఈ విష్ ఫుల్ఫిల్ అయ్యేది కాదు, ఇంకెన్ని రోజులు పట్టేదో. సో మనం తొందరగా ఒకటి అన్బాక్స్ చేద్దాం. అసలు అన్బాక్స్ చేయడానికి నేను వెయిట్ చేస్తున్నా కానీ ఇగో ఈమెయితే సూపర్ ఎక్సైటెడ్ ఉంది అన్బాక్స్ చేయడానికి. కానీ అన్బాక్స్ చేస్తావా? చలో అన్బాక్స్ చేద్దాం. ఆఫ్ ది డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. నాకు అందరిలో స్పార్కిల్స్ కనిపిస్తున్నాయి. నరేందర్కి కెమెరా వెనకాల ఉన్నాడు, కనిపిస్తున్నాయా నిజంగా? సో ఫస్ట్లీ చెప్తా, ఇది ఎవరు స్పాన్సర్ చేయలేరు. సో మా ఫ్రెండ్ శుభాంగి క్రెడిట్ కార్డ్ ఇస్తే, క్రెడిట్ కార్డ్ పైన ఈఎంఐ పైన తీసుకున్నా. నెలకి 5,000 రూపీస్ కట్టాలి, కుక్ ఆర్ కుక్ ఏదేమైనా సరే. సో ఎంతమంది వెయిట్ చేస్తుర్రు ఈ ల్యాప్టాప్ ని అన్బాక్స్ చేస్తే చూడడానికి? కింద కామెంట్ చేయండి. ఇంకా వెయిట్ చేయొద్దు, ఓపెన్ చేసేద్దాం. ఒక మాన్యువల్ బుక్, ఛార్జింగ్ కేబుల్, ఒక స్టిక్కర్ ప్యాక్. సో ఏసూస్ గేమింగ్ స్టిక్కర్ ప్యాక్. సో గైస్, ఇదన్నమాట మన బ్రాండ్ న్యూ ల్యాప్టాప్. దివాళీ, సో ప్రతి దివాళీకి ఏదో ఒకటి కొనడం అలవాటే. అంటే జాబ్ చేస్తున్నప్పుడు అయితే ఏదో ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏదైనా అప్గ్రేడ్ చేస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం రియలీ వర్తీ ప్రోడక్ట్ మనం అప్గ్రేడ్ చేసినాం. అది ఏసూస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్. సో ఈ గేమింగ్ ల్యాప్టాప్ గురించి కొన్ని స్పెక్స్ మాట్లాడుకుందాం మనం. సో ఈ ల్యాప్టాప్ స్పెక్స్ ఇంటెల్ కోర్ i5 10th జనరేషన్ 10500H processor, 8GB RAM with DDR4 8GB RAM, 4GB graphic card, NVIDIA 1650i, 512GB SSD ఉంది. ఈ బేసిక్ స్పెక్స్ అనమాట. దాని తర్వాత దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అంటే 0.3 milliseconds రిఫ్రెష్ అవుతుంది. 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. సో ఇవి బేసిక్ గా దీని స్పెక్స్. సో ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి నార్మల్ గా ఆన్లైన్ లో 76,000 రూపీస్ ఉంది. కాకపోతే మన దగ్గర హెచ్పిది ఒక పాత ల్యాప్టాప్ ఉండే i3 4th జనరేషన్ ప్రాసెసర్. సో దానికి 8,500 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ లో 8,500 రూపీస్ వచ్చింది. సో దాన్ని ఎక్స్చేంజ్ లెక్క ఇచ్చేసి దీన్ని తీసుకున్న తర్వాత ఈఎంఐ పెట్టించిన 5,000 రూపీస్ నెలకు కట్టి ఆల్రెడీ చెప్పినా కదా. సో దీంట్లో ఐ హోప్ మనకి ఎడిటింగ్ లా అంటే ప్రో లెవెల్ ఎడిటింగ్ చేయొచ్చు. ఇప్పుడు రెగ్యులర్ గా బ్లాగ్స్ తొందరగా వస్తాయని చెప్పి అనుకుంటున్నా. సో విష్ మీ ఆల్ ది బెస్ట్. సో ఈ ల్యాప్టాప్ తీసుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, చెప్పినా కదా చాలా పెద్ద రైడ్ రాబోతుంది. సో చాలా పెద్ద రైడ్. ఆ రైడ్ లో ఎవ్రీ డే వీడియో పెట్టాలంటే నా దగ్గర ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ ఉండాలి, అయితేనే పని అవుతుంది. సో అందుకే
ఇది మన పాత ల్యాప్టాప్, దీని పేరు బ్రహ్మ. దీని పేరు ఇంకా డిసైడ్ కాలేదు. ఇది చాలా ఫాస్ట్ ఉంది కాబట్టి దీనికి వేగం లేకుంటే సంథింగ్ బాయో అట్లా పెడదాం అనుకుంటున్నా. సో మీకు కూడా ఏదైనా ల్యాప్టాప్ కి మంచి పేరు ఏదైనా మీకు కనిపిస్తే సజెస్ట్ చేయండి నాకు కింద కామెంట్స్ లో. సో గైస్, ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఛానల్స్ హ్యాక్ చేస్తారు. సో హ్యాక్ కి మెయిన్ రీజన్ వచ్చేసి ఫిషింగ్ మెయిల్స్ కావచ్చు, లేకుంటే మీకు తెలియకుండానే మీ సిస్టంలో ఏదైనా డౌన్లోడ్ అయ్యి ఉండొచ్చు. సో దానికి ఆ హ్యాక్ ప్రివెంట్ కావాలంటే మీరు 2-step వెరిఫికేషన్ కంపల్సరీ పెట్టుకోండి మీ జీమెయిల్ అకౌంట్లో. దాని తర్వాత మీ సిస్టంలో 100% ఒక యాంటీ వైరస్ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మార్నింగే ఎక్స్ట్రీమోటో అడ్వెంచర్ అని చెప్పి మనకి కొంచెం తెలిసిన అతను, మీ అందరికి తెలిసి ఉంటుంది, డ్రోన్ షాట్స్ అయితే పిచ్చెక్కిస్తాడు, దీపక్ గుప్తా. సో ఆయన ఛానల్ కూడా హ్యాక్ చేస్తున్నారు. ఆయన ఛానల్ అంటే 50,000 సబ్స్క్రైబర్సే. ఆయన ఛానల్కి 6 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా కానీ హ్యాక్ అయింది. హ్యాక్ చేసిన వాళ్ళు కూడా మన దాంట్లో రిపిల్ ఫౌండేషన్ అని చెప్పి ఒకటే వీడియో పెట్టిర్రు. ఆయన దాంట్లో అయితే ఏదో నాన్ సెన్స్ వీడియో ప్లే చేసిర్రు. సో ఆయన కూడా చాలా వరీడ్ అవుతుండే. ఆయన మార్నింగ్ నేను కాల్ చేసి ధైర్యం చెప్పిన. సో మీరందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండండి. బ్లాగర్స్ పైన, స్పెషల్లీ బ్లాగర్స్ పైన ఈ హ్యాకర్స్ పడ్డారు. ఎవరి ఛానల్ ఎప్పుడు హ్యాక్ అవుతుంది అన్నది తెలియదు. ఎందుకంటే సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే గూగుల్ నుంచి ఉందో అదే స్ట్రాంగ్ గా లేదు. 2-step వెరిఫికేషన్ ఉన్న తర్వాత కూడా నా ఛానల్ హ్యాక్ అయింది. అయినా దీపక్ గుప్తా అంత పెద్ద ఛానల్, అది కూడా అంత ఈజీగా హ్యాక్ అయిపోయింది. సో నెక్స్ట్ మీ టర్న్ కావచ్చు. సో అందుకే నేను వార్న్ చేస్తున్నా, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఫిషింగ్ ఈమెయిల్స్ పైన క్లిక్ చేయకండి. ఎవరైనా ఏదైనా గేమ్ ప్రమోషన్, స్పెషల్లీ గేమ్ ప్రమోట్ చేయండి అని చెప్తే మాత్రం ఆ ఈమెయిల్ ని వెంటనే డిలీట్ చేసేయండి. సో ఇది ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్. దాని తర్వాత దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. బయట పోయి క్రాకర్ సిస్టమ్ ఉన్నట్టు కాల్చడం కాదు, ఆల్రెడీ మన గల్లీలో స్టార్ట్ చేసిర్రు. ఆల్రెడీ మన ప్లానెట్ పైన పొల్యూషన్ తక్కువ ఉందా, మనం ఇంకా పొల్యూట్ చేయడానికి. సో ప్లీజ్ డోంట్ పొల్యూట్. ఆల్రెడీ మనం 15 years వెనకలకి వెళ్ళిపోయినాం జస్ట్ ఒక 3 months లాక్డౌన్ లా. సో మనల్ని మనం అట్లా లాక్డౌన్ చేసుకుంటే మన నేచర్ ఇంకా బెటర్ గా తయారవుతుంది. మనం చాలా డిఫరెంట్ అద్భుతాలని చూడొచ్చు, నేచర్ అద్భుతాలని. సో ప్లీజ్ ప్రివెంట్ చేయండి. సో మీ అందరికి ఇంకో డౌట్ ఉండొచ్చు, అన్న ఎడిటింగ్ కి ఏ ల్యాప్టాప్ అయితే బెస్ట్ అని చెప్పి. సో ఎడిటింగ్ కి ఏ బ్రాండ్ ల్యాప్టాప్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఈ కాన్ఫిగరేషన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ i5 ప్రాసెసర్ ఉండాలి. ఏ జనరేషన్ అయినా సరే ఓకే. మోస్ట్లీ 9th generation, 8th generation, 10th generation పనిచేస్తుంది. దాని తర్వాత ప్రాసెసర్ హెచ్ ఉండాలి, ఇవి ఉండొద్దు. మినిమం 4GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. 1650 కానీ 12, ఇంతకుముందు 1050 వస్తుండే, ఇప్పుడు 1650 అప్గ్రేడ్ అయింది గ్రాఫిక్ కూడా. అప్డేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ వస్తున్నాయి. దాని తర్వాత 8GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. కాకపోతే 8GB నుంచి మీరు ఒకవేళ 16GB ర్యామ్ కి అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో బ్రాండ్స్ నేను స్పెషల్ గా రికమెండ్ చేసేది Asus ROG MSI. మన బడ్జెట్ రేంజ్ లా అంటే ఒక 60,000 50,000 వచ్చేస్తుంది. ఒకవేళ మన దగ్గర ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉందంటే వితౌట్ ఎనీ డౌట్ MacBook Pro 15 inches కానీ 13 inches కానీ వెళ్ళిపోండి. సో దీనికి ఒకవేళ డీటెయిల్ రివ్యూ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, నేను ఒక డీటెయిల్ రివ్యూ చేస్తా. అంటే దీని డిస్ప్లే, కీబోర్డ్, డీటెయిల్ రివ్యూ చేస్తా. సో గైస్ అదనమాట ఈరోజు ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్. ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు మోటో బ్లాగ్ ని సపోర్ట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి. ఎప్పుడు చెప్తూనే ఉంటా, గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలిస్తాడు. నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ లాంటి వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్. ఒకవేళ ఎవరికైనా ఫుల్ డీటెయిల్ రివ్యూ ఈ ల్యాప్టాప్ గురించి కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్ రివ్యూ చేస్తా. ఇది జస్ట్ ఒక అన్బాక్సింగ్ వీడియో మాత్రమే.